దక్షిణ భారతదేశంలో సుప్రీంకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలని, దాంతో పాటుగా రెండవ పార్లమెంట్‌ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ, దాంతో పాటుగా యువతకు సివిల్ స్కోర్ అనేది కూడా తీసివేయాలని డిమాండ్ చేస్తూ 2 రాష్ట్రాల యువజన నాయకులు మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా వారితో మాట్లాడదాం. ఈ ఎన్నేళ్ల నుంచి పోరాటం చేస్తున్నారు? ఎందుకు వీటి ఆవశ్యకత దక్షిణ భారతదేశానికి ఉందనే అంశానికి సంబంధించి కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీ పేరు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నా పేరు రాయపాటి జగదీష్. ఆంధ్రప్రదేశ్ విద్యార్థి యువజన జేఏసీ రాష్ట్ర అధ్యక్షుని, సమైకాంధ్ర ఉద్యమ వ్యవస్థాపక అధ్యక్షుడు, నాగార్జున యూనివర్సిటీ. అదేవిధంగా ప్రత్యేక హోదా కోసం కూడా ఢిల్లీ స్థాయిలో పోరాటం చేయడం జరిగింది. అయితే దాదాపుగా 79 సంవత్సరాలు అవుతుంది. ఈ యొక్క 79 సంవత్సరాల్లో మరి న్యాయం తొందరగా అందాలని చెప్పి ఒక ఆలోచనతో అప్పుడున్న పార్లమెంట్ కానివ్వండి, హైకోర్టు బెంచ్ని ఏర్పాటు చేసింది. మహారాష్ట్రలో 2 హైకోర్టు బెంచ్లు ఉన్నాయి, కర్ణాటకలో 2 హైకోర్టు బెంచ్లు ఉన్నాయి, అదేవిధంగా తమిళనాడులో 2 హైకోర్టు బెంచ్లు ఉన్నాయి, ఉత్తరప్రదేశ్లో 2 హైకోర్టు బెంచ్లు ఉన్నాయి, రాజస్థాన్లో 2 హైకోర్టు బెంచ్లు ఉన్నాయి, బీహార్లో 2 హైకోర్టు బెంచ్లు ఉన్నాయి, కలకత్తాలో 2 హైకోర్టు బెంచ్లు ఉన్నాయి. ఈ యొక్క హైకోర్టు బెంచ్లు ఇప్పుడు మహారాష్ట్రకి మళ్ళీ కొత్తగా 4వ హైకోర్టు బెంచ్ కూడా ఇచ్చారు. ఇలాంటి పరిస్థితులు 79 ఏళ్ళు అవుతుంది భారతదేశానికి స్వతంత్రం వచ్చి. అంటే దక్షిణ భారతదేశం ప్రజలందరూ కూడా ఢిల్లీ వెళ్ళాలా సుప్రీంకోర్టు న్యాయం చేయాలంటే. ఈరోజు సుప్రీంకోర్టు వ్యవస్థ ఎంత కీలకం అంటే, ఈరోజు భారతదేశంలో ఏది జరిగినా రైతులకు కానివ్వండి, విద్యార్థి యువత, కర్షకులు, ఉద్యోగస్తులు, ఎంప్లాయీస్ మొత్తానికి కూడా సుప్రీంకోర్టే ప్రధానమైన న్యాయస్థానం. అదే సుప్రీంకోర్టు దక్షిణ భారతదేశంలో బెంచ్ ఎందుకు ఏర్పాటు చేయలేదు? ఆ బెంచ్ ఏర్పాటు కోసం ఎందుకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎంపీలు 42 మంది పోరాటం చేయలేదు అని చెప్పి ఒక ఆలోచనతో, అదేవిధంగా పార్లమెంట్ ఈరోజు ఢిల్లీలోనే ఉంది పార్లమెంట్. మొన్న నల్ల చట్టాలు రద్దు చేయాలన్నప్పుడు రైతులు మొత్తం కూడా మరి పార్లమెంట్ ముట్టడించడం వల్ల నల్ల చట్టాలను కూడా రద్దు చేశారు. అదే దక్షిణ భారతదేశంలో రైతులు మరి ఢిల్లీ పోవాలంటే, దక్షిణ భారతదేశంలో ఉన్న మరి కార్మికులు, కర్షకులు, ఉద్యోగస్తులు పోవాలంటే వల్ల అయితే. కాబట్టి మా ప్రాంతం డెవలప్ చెందాలంటే ఖచ్చితంగా 2వ పార్లమెంటు తమిళనాడులో లేకపోతే ఆంధ్రాన, తెలంగాణ ఎక్కడైనా పెట్టాలని ఒక ఆలోచనతో విద్యార్థి యువజన చేసే ఆధ్వర్యంలో మరి ఆంధ్రప్రదేశ్లో కూడా నాగార్జున యూనివర్సిటీ మీటింగ్ అయిపోయింది, విజయవాడలో అయిపోయింది. అక్కడ ఉన్న మరి బార్ అసోసియేషన్ అధ్యక్షులు, అదేవిధంగా తెలంగాణ బార్ అసోసియేషన్, ఆంధ్ర బార్ అసోసియేషన్, కర్ణాటక బార్ అసోసియేషన్, తమిళనాడు బార్ అసోసియేషన్, కేరళ బార్ అసోసియేషన్, దాదాపు వీళ్ళందరూ కూడా కలుపుకొని ముందుకు పోవాలని దాదాపుగా 179 పైగానే ఈరోజు ఎంపీలు ఉన్నారు. 58 మంది రాజ్యసభ సభ్యులు మరి దక్షిణ భారతదేశంలో ఉన్నారు. ప్రధానంగా ఎంతమంది, ఎన్ని యూనివర్సిటీలు మీతో పాటు కలిసి పనిచేస్తా ఉన్నాయి? అన్ని యూనివర్సిటీలో ఇప్పుడే మేము కొత్తగా స్టార్ట్ చేసాం ఈ ఉద్యమాన్ని జనాల్లో తీసుకొని వెళ్తాం. ఎందుకంటే ఉత్తర భారతదేశం, దక్షిణ భారతదేశం ఒక ఉద్యమం జరుగుతుంది కాబట్టి దీనిలో భాగంగా మేము యువతను మమేకం చేసుకొని, విద్యార్థిని మమేకం చేసుకొని ఖచ్చితంగా సుప్రీంకోర్టు బ్యాంకు, జాతీయ సహకార బ్యాంకు కూడా ఏర్పాటు చేయాలని ఒక ఆలోచన. ఎందుకంటే ఈరోజు సిబిల్ స్కోర్ అంశం. సిబిల్ స్కోర్ అనేది ట్రాయ్ అనే ఒక పారిశ్రామికవేత్తలు కల్పించిన దాన్ని ఆర్బీఐ రూల్స్లో లేదు. కానీ ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థలు ఎవరైనా ₹1 అప్పు తీసుకున్నా, ఒక ₹10 తీసుకుని వడ్డీతో సహా కడతాం. కానీ దాన్ని సిబిల్ స్కోర్లో పరిగణించడం వల్ల దక్షిణ భారతదేశంలో యువతకు అన్యాయం జరుగుతుంది. దాన్ని పూర్తిగా తీసేయాలి. గత కొంతకాలంగా ఆంధ్రప్రదేశ్ యువజన విద్యార్థి జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు అన్న రాయపాటి జగదీష్ గారు ఏదైతే దేశంలో ఒక ఉధృతంగా నడుస్తున్నటువంటి ఉద్యమాన్ని శ్రీకారం చుట్టడం జరిగింది. దక్షిణాదిన సుప్రీంకోర్టు బెంచు, అదేవిధంగా 2వ పార్లమెంట్ ఏర్పాటు చేయాలని వారు గత కొంతకాలంగా పోరాటం చేస్తున్నారు. వారికి మద్దతుగా ఈరోజు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో మా వంతుగా తెలంగాణ విద్యార్థి జేఏసీ నుంచి కూడా వాళ్ళకి సంపూర్ణ మద్దతు అందిస్తూ, ఏదైతే ఈ డిమాండ్లు ఉన్నాయో ఈ డిమాండ్ల కోసం ఖచ్చితంగా కలిసి 2 తెలుగు రాష్ట్రాల విద్యార్థి సంఘాలు కలిసి పనిచేస్తామని, అదేవిధంగా భవిష్యత్తులో అనేకంగా ఉమ్మడి పోరాటాలు నిర్వహిస్తామని వారికి మద్దతు తెలపడం జరిగింది. తెలంగాణ నుంచి ఎన్ని యూనివర్సిటీలు జేఏసీలో పనిచేస్తా ఉన్నాయి? అన్ని యూనివర్సిటీ విద్యార్థి సంఘాల నాయకులతో కలిసి మాట్లాడుతున్నాం. భవిష్యత్తులో ఈరోజు హైదరాబాద్ కేంద్రంగా ఈ ఉద్యమాన్ని స్టార్ట్ చేసినాం. భవిష్యత్తులో తెలంగాణలో ఉన్నటువంటి మిగిలిన అన్ని యూనివర్సిటీలో కూడా అక్కడ వెళ్తాం. అక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు కలిసి సమస్యల పరిష్కారం గురించి ఏదైతే యువత ఎదుర్కొంటున్న సమస్యలు ఉన్నాయో వారందరినీ కలిసి వాళ్ళతో మాట్లాడి భవిష్యత్తులో ఒక పెద్ద మీటింగ్ కూడా దక్షిణాది రాష్ట్రంలో, ఇక్కడ హైదరాబాద్లోనే, ఆంధ్రప్రదేశ్లోనే ఎక్కడో పెద్ద మీటింగ్ ఏర్పాటు చేసి యువతంతా కలిసి, ఎస్పెషల్లీ ముఖ్యంగా ఏంటంటే 2 తెలుగు రాష్ట్రాల విద్యార్థి జేఏసీలు కలిసి ఉమ్మడిగా పోరాటం చేయడానికి ఈరోజు ఏకగ్రీవంగా తీర్మానించడం జరిగింది. పొలిటికల్గా మీరు రాజకీయ నాయకులను, మంత్రులను, ముఖ్యమంత్రులను కలవడం జరిగిందండి? లేదు, ఇప్పుడు విద్యార్థుల్లో, యువకుల్లో, ప్రజల్లో ఒక చైతన్యం తీసుకొచ్చే దిశగా ఆ వంతుగా ప్రయత్నం చేస్తున్నాం. భవిష్యత్తులో మీరన్నట్టుగా పొలిటికల్గా, ఎందుకంటే ఏదైనా ఒక రాజ్యాంగబద్ధంగా జరగాల్సిన ప్రక్రియ కాబట్టి భవిష్యత్తులో ఆ తరగా ఖచ్చితంగా ముందుకెళ్తాం. వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొస్తాం. వాళ్ళ మీద రాబోయే రోజుల్లో దీన్ని మన ఏదైతే డిమాండ్లు ఉన్నాయో దాన్ని సాధించుకునే పక్షాన కోసం ఖచ్చితంగా మేము కొట్లాడుతాం.
తమ పోరాటాన్ని కొనసాగిస్తామని అన్ని విద్యార్థి సంఘాలను అన్ని యూనివర్సిటీలను కలుపుకొని ముందుకెళ్ళి తమ పోరాటాన్ని కొనసాగించి దక్షిణాది రాష్ట్రాలకు ఖచ్చితంగా న్యాయం జరిగే విధంగా పోరాటం చేస్తామని విద్యార్థి నాయకులు చెప్తారు. వీరేంద్ర ప్రభాకర్తో వంశకృష్ణ, సమయం టీవీ, హైదరాబాద్.